గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. మరొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఒకే డౌట్ కొంతమంది దగ్గర ఉన్నది. అదేంటంటే మొన్న 5వ తారీఖు వరకు ఆల్రెడీ పంపించేసిన కిబో అకౌంట్లని మళ్ళీ పంపించడానికి అవసరమా, పంపించాలా, దానికి ఏమైనా వర్క్ ఉందా అని. ఏ వర్కు లేదు. ఆల్రెడీ 5వ తారీఖు వరకు ఎవరైతే పంపించారో వాళ్ళకి ఏమీ పంపించవసరం లేదు. ఆ అకౌంట్లో ఉన్న మొత్తం కాయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి, అవన్నీ జీరో అయిపోతాయి. దాని గురించి ఏమీ చేయొద్దు, దానికి ఏమీ పెట్టొద్దు, దాన్ని ఇంకా వర్క్ ఏం లేదు. ఇది క్లియర్. మళ్ళీ వాటిని చేయాలని మాత్రం ఎవ్వరూ చూడొద్దు. వాటిని చేయాల్సింది ఒకటే, మీ ఎక్స్చేంజ్లోకి మీ మెయిల్ ఏది పెట్టారో ఆ మెయిల్కి ఓటీపీ మాత్రమే ఇవ్వండి. తప్పిస్తే కిబోలో ఉన్నటువంటి ఏ కాయిన్ని ఇంక మీరు పంపించొద్దు. క్యూసీసీ కాయిన్ మొన్న 5వ తారీఖు వరకు ఉన్న వాటికి చెప్తున్నాను, వెళ్ళిపోద్ది. డీ కాయిన్స్ మీరు స్వాప్ చేసుకుని కానీ, మీరు మైనింగ్లో పెట్టుకుని కానీ, లేదా నేను ఫ్రీ గిఫ్ట్ కింద కంపెనీ ఇచ్చినటువంటి కాయిన్ కానీ, ఐఎస్డిటి కాయిన్ కానీ మొత్తం వెళ్ళిపోతాయి. వాటి గురించి ఇంక మీరు ఏమీ చేయడానికి లేదు. కాబట్టి 5వ తారీఖు వరకు పంపించిన అకౌంట్లన్నింటికి మీరు ఏమీ చేయొద్దు. 5వ తారీఖు వరకు పంపించిన అకౌంట్లకు పంపించడానికి వాడిన మెయిల్ ఉంది కదా, ఆ మెయిల్ ఎక్స్చేంజ్లో పెట్టారు కదా, ఆ ఎక్స్చేంజ్లో పెట్టిన మెయిల్కి మాత్రమే ఓటీపీని యాక్టివేట్ చేయండి. ఆ వీడియోలు పంపించాను కదా, ఆ విధంగా అంతే. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే 5వ తారీఖు పంపించినవి కాకుండా ఈ రోజు నుంచి రేపు 25వ తారీఖు వరకు పంపించాల్సి ఏంటంటే, ఇంతవరకు 5వ తారీఖు వరకు పంపించకుండా ఉండిపోయిన అకౌంట్స్ని ఈ రోజు నుంచి 25 వరకు పంపించుకోవాలి. వీళ్ళు మాత్రమే ఇప్పుడు పంపించండి. ఇలా పంపించిన వాళ్ళకి ఏ కాయిన్స్ వెళ్తాయో మళ్ళీ చెప్తాను. డీ కాయిన్ వెళ్తుంది, ఇది కంపెనీ ఇచ్చిన గిఫ్టెడ్ కాయిన్ వెళ్ళిపోతుంది. అలాగే మీరు స్వాప్ చేసుకున్న డీ కాయిన్స్ వెళ్తాయి. మీరు స్వాప్ చేసినందుకు కంపెనీ స్వాప్ చేసుకున్నప్పుడు కంపెనీ మీకు గిఫ్ట్గా ఇచ్చినటువంటి స్వాప్డ్ మైనింగ్ కాయిన్స్ కూడా వెళ్ళిపోతాయి. ఇక 4వ కాయిన్ మీ ఐఎస్డిటి అక్కడికి వెళ్తుంది. ఈ 4 వెళ్తాయి. క్యూసీసీ మీ అకౌంట్లో లేదు, అది తీసివేయడం జరిగింది కాబట్టి అది ఉండదు, అది వెళ్ళదు. 4 కాయిన్సే వెళ్తాయి. కాబట్టి రేపు 25 లోపు పంపించుకున్న వాళ్ళందరికీ కంపెనీ మీకు ఇచ్చినటువంటి ఏవైతే ఫ్రీ డీ కాయిన్స్ ఉన్నాయో గిఫ్టెడ్గా, అవి 25వ తారీఖు వరకు ఉంటాయి, తర్వాత ఉండదు. ఏ విధంగా ఫ్రీ డీ కాయిన్స్ మీకు ఇచ్చినా అవన్నీ కూడాను రేపు 25వ తారీఖు వరకు మాత్రం వెళ్తాయి. అది గుర్తుపెట్టుకోండి. రేపు 25వ తారీఖు తర్వాత, అంటే మధ్యలో గ్యాప్ ఇస్తాను, 30 అంటే 1వ తారీఖు నుంచి అనుకోండి, 1 వరకు ఆపేస్తాను. 1వ తారీఖు తర్వాత నుంచి మీ దగ్గర ఉన్నటువంటి స్వాప్ చేసుకున్నటువంటి డీ కాయిన్స్, మీ దగ్గర ఉన్న ఐఎస్డిటి అవే వెళ్తాయి. అక్కడ కంపెనీ ఇచ్చిన ఫ్రీ గిఫ్ట్ డీ కాయిన్స్ ఉండవు. ఈ 3 విషయాల్ని ఒకటికి బదులు 2 సార్లు వినండి జాగ్రత్తగా. సీనియర్స్ని అడిగి చేయండి. కన్ఫ్యూజన్ అవ్వకూడదని 3 వాయిస్లు విడివిడిగా పెట్టాను. థ్యాంక్ యూ.